దొంగ మేనిఫెస్టోతో మా నిరుద్యోగుల ఓట్లతో గెలిచి మమ్మల్ని మోసం చేస్తుంది. మేము ఇంటింటికి తిరిగి ఆ మేనిఫెస్టో చూసి ప్రచారం చేసినా మేము కాంగ్రెస్ ఓటేయండి మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి. మా ఓట్లతో గెలిచిన ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఖచ్చితంగా చెప్తాను, ఇట్లనే ఉంటే కనుక రేపు పరిమాణాలు వేరే ఉంటాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ని రేవంత్ రెడ్డిని గద్దె దింపుతాం ఖచ్చితంగా. ఇది కనుక మాకు పోస్ట్ పోన్ చేసి మెగా డిఎస్సీ ప్రకటించకపోతే రేపటి పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఈ పోస్ట్ పోన్ చేసే వరకు యుద్ధం అనేది ఆగదు. నిరుద్యోగులని రోడ్డు మీద పడుతూనే ఉంటారు. ఈరోజు రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ చిన్న చిన్న టిట్లకు రియాక్ట్ అవుతుర్రు. మేము నిరుద్యోగులంతా రోడ్డు మీద పడి మొత్తం బదనాం అవుతుంటే మాత్రం పోలీసులతో దౌర్జన్యంగా అందరినీ నిరుద్యోగులందరూ అరెస్ట్ చేపిస్తూ గోష్మహల్ పోలీస్ స్టేషన్ మొత్తం నింపుతుండు. అది నిండిపోతే వేరే స్టేషన్ దిల్సుఖ్ నగర్, మలక్పేట్ అన్ని స్టేషన్లలో విద్యార్థులతో నింపుతుండు. మా ఓట్లతో గెలిచి మాకు చేసేది ఇదా? కవర్దార్ చెప్తున్నాను, ఇట్లనే ఉంటే కదా కాంగ్రెస్ గవర్నమెంట్ దింపకపోతే మేము నిరుద్యోగమే కాదని చెప్తున్నాం. మీ వెనకాల టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండి అంటే ప్రతిపక్షాలు ఉండి కావాలని స్టూడెంట్స్ ని ముందుకు ఉసుగొల్పుతుందని చెప్పేసి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్. మా వెనకాల ఉన్నది టీఆర్ఎస్ పార్టీ కాదు, మా వెనకాల ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మూర్ఖులు, రాజకీయ నాయకులు మొత్తం మమ్మల్ని మోసం చేస్తున్నారు. ప్రతిపక్షం వాళ్ళ పేర్లు చెప్పి మాతో ఆడుకుంటున్నారు మా జీవితాలతో. టీఆర్ఎస్ వాళ్ళు మా వెనకాల లేరు. ఎవరు పోస్టులు లేవని మేము క్లియర్ గా ధర్నాలు చేస్తున్నాం. పోస్ట్ పోన్ చేయండి అని మేము ధర్నాలు చేస్తున్నాం. దాంట్లో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు మా వెనకాల నుండి? ఇది కొంచెమైనా మెచ్యూరిటీ ఉన్నవానికి, కొంచెమైనా బుద్ధి ఉన్నవానికి ఈ విషయం తెలుస్తుంది. దీనికి టీఆర్ఎస్ వాళ్ళ పేర్లు చెప్పే వాళ్ళకి కొంచెమైనా ఉండాలా? అంటే జాబ్ క్యాలెండర్ వేసినాం, మేము డిఎస్సీ పోస్టులు కూడా వేసినాం అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రధానంగా చెప్తుంది. ఎందుకు స్టూడెంట్స్ ఇట్లా ఆగమవుతున్నారు? టీఆర్ఎస్ చేసిన పాత నోటిఫికేషన్ మళ్ళీ 100 పోస్టులు పెంచి మళ్ళీ అదే నోటిఫికేషన్ చూపిస్తారు. కాంగ్రెస్ చేసిన కొత్త నోటిఫికేషన్ ఏం లేదు. అది మొత్తం టీఆర్ఎస్ చేసిన నోటిఫికేషన్. వీళ్ళు వచ్చారు మెగా డిఎస్సీ మేనిఫెస్టోలో చెప్పారు మెగా డిఎస్సీ వేస్తామని వీళ్ళే చెప్పారు. ఆ మెగా డిఎస్సీ ఏది? పాపం గ్రూప్స్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు. వాళ్ళు 1:100 చేయమని చెప్పారు. 1:100 చేయడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు. గతంలో ప్రచారంలో వీళ్ళు చెప్పిన మాటలే కదా ఇవన్నీ వీళ్ళు చెప్పిన మాటలే, వీళ్ళు ఇచ్చిన హామీలే. ఆ మేనిఫెస్టో చూసే కదా మేము గెలిపించింది కాంగ్రెస్ ని. ఆ మేనిఫెస్టో చూసి ఒక రోజులో విద్యార్థులంతా చేంజ్ అయ్యి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించారు. సో మరి ఏం చెప్తారన్న, ఒకవేళ మీరు డిమాండ్ చేస్తున్నా, మీ డిమాండ్స్ పట్టించుకోకపోయినా చేయకపోయినా ఎట్లాంటి చర్యలు? మా డిమాండ్స్ కనుక నెరవేరకపోతే విద్యార్థులు రేపు నిరుద్యోగులు భారీ ఎత్తున ధర్నాలు చేసి ఈ డిమాండ్స్ నెరవేరేదాకా మేము ఇట్లనే ఉంటాం. సో చూసుకో